ఓవర్ వెయిట్‌కి సంబంధించి అంటే లైక్ మన లైఫ్ స్టైల్ మిస్టేక్సే మెయిన్ రీజన్సా? లేకపోతే హార్మోన్‌లు కావచ్చు, లేకపోతే జెనెటిక్ ప్రాబ్లమ్ వల్ల కూడా ఇలా వస్తూ ఉంటుంది. ఇవి కూడా కారణాలుగా చెప్పుకోవచ్చా మనం? అవి ఉన్నాయండి. బట్ 80% న్యూట్రిషనల్ ఒబేసిటీ. హ్మ్. ఇవాళ మనం చూసే ఒబేసిటీలో 80% ప్లస్ న్యూట్రిషనల్ ఒబేసిటీనే ఉంటది. ఇక కొంతమందికి వేరే అదర్ రీజన్స్ ఉంటాయి కానీ మెజారిటీ ఎక్సెస్ ఈటింగే ఉంటది. ఓకే. అయితే పేరెంట్స్‌ది కూడా చాలా పాత్ర ఉంటుంది ఇందులో. చిన్నతనం నుంచి మనం మంచి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేయాలి అని ఉంటుంది కదా! పేరెంట్స్ ఎలా నేర్పించాలి అసలు ఫుడ్ కావచ్చు, లేకపోతే ఒక వెయిట్ మెయింటైన్ చేయడానికి పేరెంట్స్ హెల్ప్ ఎంతవరకు యూజ్ అవుతుంది మనకు? సో పిల్లల్లో మీరు చెప్పేది. సో మెయిన్ ఏంటంటే ఇది ఇదివరకు యాక్చువల్‌గా మనకి డయాబెటీస్ కోసం వచ్చిందనమాట. సో అదే మనం ఒబేసిటీకి కూడా వాడాలి. హ్మ్. సో ఒకళ్ళని కంట్రోల్ చేయలేము ఇంట్లో ఎప్పుడు. సో ఇది ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఒకసారి డయాబెటీస్ అండ్ ఫ్యామిలీ అని ఒక 1 ఇయర్ వరల్డ్ డయాబెటీస్ డేకి ఒక రెజల్యూషన్ తీసుకున్నారు. సో ఏంటంటే డయాబెటీస్ అన్న వాళ్ళకి వేరేగా వండి వేరేగా ఫుడ్ పెట్టకుండా వాళ్ళు ఏం తింటున్నారో ఇంట్లో అందరూ అదే తింటే వాళ్ళకి అది ట్రీట్మెంట్, మిగతా వాళ్ళకి ప్రివెన్షన్. హ్మ్. సో అట్లా ఇప్పుడు ఒబేసిటీ కూడా అంతే కదా, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. సో ఈ కంట్రోల్ అనేది పిల్లల మీద ఫోర్స్ చేయటం కాదు. హ్మ్. యాజ్ ఎ ఫ్యామిలీ ఎవ్రీ వన్ షుడ్ ఫాలో సేమ్. అప్పుడు మనం ఎక్స్ట్రాగా పిల్లల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం రాదు. ఓకే. అయితే మానసిక ఆరోగ్యంపై ఈ ఒబెసిటీ అనేది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సో డెఫినెట్గా ఒబేస్ వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో కానీ వీటిల్లో లో ఉంటారు. ఒకసారి మనం స్కూల్స్లో బుల్లింగ్ అవి కూడా చూస్తాం. సో డెఫినెట్గా అది డిప్రెషన్కి లీడ్ చేస్తుంది. వెరీ అండర్ అడ్రస్డ్. అది ఇంకా మనం డేటా తీస్తే ఇంకా ఎక్కువే ఉండొచ్చు. సో దాని మీద ఇంకా స్టడీస్ అవి ఉంటే మంచిది. డెఫినెట్గా కాజ్ చేస్తుంది. ఓకే. అయితే సార్ ఈ లైక్ డైట్ ప్లానింగ్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఏది ఇంపార్టెంట్ అంటే ఏది చెప్తారు? దేనిలో? డైట్ ప్లానింగ్, వ్యాయామం లేదా మెడిటేషన్. ఓకే. వీటిలో ఏది ఇంపార్టెంట్ అంటే ఏం సో చెప్తారు? మూడిటికి వెయిటేజ్ ఉంటుంది. సో బట్ డెఫినెట్గా డైట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఫుడ్ ఇంటేకే మేజర్ రోల్, కానీ డైట్ ఎలోన్ చేయలేరు ఎవరు. వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ మెడిటేషన్ కానీ. సో బేసిక్లీ ఏంటంటే బాడీ మైండ్ రెండు సపోర్ట్ చేయాలి డైట్ చేయాలంటే. ఓకే. సో డైటే ఇంపార్టెంట్, బట్ డైట్ చేయటానికి మిగతా రెండు ఇంపార్టెంట్, బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఓకే. అయితే ఈ మధ్యకాలంలో పిల్లల్లో ఎక్కువగా ఈ స్థూలకాయం పెరగడం అనేది మనం బాగా చూస్తున్నాం. ఎందుకు అలా జరుగుతుంది? అసలు ఏంటి రీజన్ అనేది? మెయిన్ అవైలబిలిటీ అనండి. వాళ్ళ మన స్కూల్ చూస్తే 20-30 ఇయర్స్ బ్యాక్ చాక్లెట్ అనేది ఇట్స్ ఏ లగ్జరీ ఫర్ కిడ్స్. అవును. వెరీ ఏదో రేర్ ఈవెంట్లోనో నెలకు ఒకసారి ఇస్తే చాలా గ్రేట్గా ఉండేది ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు. సో టుడే ఇన్ సిటీస్లో ఇవాళ చాక్లెట్ అనేది ఎవ్రీడే అఫేర్ అయిపోయింది. సో అక్కడే మనకి అది డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో ఇది కంట్రోల్ లేకపోతే ప్రాబ్లం. వన్స్ ఇన్ ఎ వైల్ ఇండల్జెన్స్ తప్పలేదు. సో ఎనీ హై క్యాలరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ కానీ, చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, పేస్ట్రీస్ కానీ, కేక్స్ కానీ, సో ఇవన్నీ ఏంటంటే హై క్యాలరీ ఫుడ్స్. హై క్యాలరీ ఫుడ్స్ అని డే టు డే బేసిస్ తింటే అంత ఎక్స్పెండిచర్ ఎక్కడ చేస్తాం మనం?